హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. ఈ రోజు మనం 18th ఈ రోజు మార్నింగ్ జరిగిన ఫస్ట్ షిఫ్ట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. నేను ఏం చెప్తానంటే 17th షిఫ్ట్ లో ఏ క్వశ్చన్ వచ్చింది, దానికి అనుగుణంగా ఈ రోజు ఎటువంటి క్వశ్చన్స్ అయితే అడిగాడు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అప్కమింగ్ ఎగ్జామ్స్ లలో ఏ విధంగా అడుగుతాడు అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ని ఎండ్ వరకు చూడండి అండ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎస్టర్డే క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తాను, ఆ తర్వాత ఈ క్వశ్చన్ చెప్తాను. చూడండి, బేసిక్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ చూద్దాం. ఈ ఫార్ములా ఏమో చెప్తాను చూడండి. ax² + bx + c = 0. అయితే దీంట్లో ఏమడుగుతాడు అంటే మూలాల లబ్ధం అని చెప్పేసి అడుగుతాడు. మూలాల లబ్ధం ప్రోడక్ట్ అడుగుతాడు అనమాట. లేదంటే ఏమడుగుతాడంటే మూలాల మొత్తం సమ్ అడుగుతాడు. మూలాల మొత్తం సమ్ అడుగుతాడు. సో ఇప్పుడు ఫార్ములా చెప్తాను చూడండి. ఇది నిన్న షిఫ్ట్ లో మూలాల లబ్ధం రావడం జరిగింది. ఇంకా మిగిలిన షిఫ్ట్లలో ఇది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటది. సో ఇప్పుడు చూసుకోండి, మూలాల లబ్ధం. మూలాల లబ్ధం అంటే ఏమీ లేదు, c/a. ఆ తర్వాత చూసుకోండి, మూలాల మొత్తం అంటే -b/a. నిన్న ఏం రావడం జరిగిందో చెప్తాను చూడండి. సో 3x² - 10x + 6 = 0. దీంట్లో మూలాల లబ్ధం అడిగింది. మూలాల లబ్ధం అంటే c/a. సో ఇప్పుడు చూసుకోండి, ఇది a, ఇది b, ఇది c అనమాట. c ఈక్వల్ ఎంత ఇచ్చాడు 6, తర్వాత a ఈక్వల్ ఎంత ఇచ్చాడు 3. ఇప్పుడు చేస్తే ఎంత 2. ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఏమడిగాడు, ఈ రోజు ఏమడిగాడు, 18th రోజు ఏమడిగాడు అంటే ఇక్కడ చూసుకోండి, x² - 5x + 2 = 0 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమడిగాడు అంటే 1/α + 1/β = వాట్ అని చెప్పేసి అడిగాడు. 1/α + 1/β అంటే ఇక్కడ మనకి ఏం రావడం జరుగుతుంది అంటే β + α/β రావడం జరుగుతుంది. అంటే α + β/α/β రావడం జరుగుతుంది. అంటే ఏమీ లేదు, ఇక్కడ పైన వచ్చేసరికి సమ్, మూలాల యొక్క సమ్ అడిగాడు. ఇక్కడ వచ్చేసరికి మూలాల యొక్క లబ్ధం అడిగాడు. నిన్న ఓన్లీ లబ్ధమే అడిగాడు. ఈ రోజు ఓవరాల్ గా ఈ విధంగా కన్వర్ట్ చేసి అడగడం జరిగింది. ఇది 18th డేట్ రోజు అడిగిన ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్. సో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ మూలాల లబ్ధం కనుక్కుందాం. ఫస్ట్ మనం లబ్ధం అంటే ఏంది, లబ్ధం α/β = c/a. c ఈక్వల్ ఏంది, ఇక్కడ a, ఇక్కడ b, ఇక్కడ c అనమాట. c = 2 కాబట్టి 2/, ఇక్కడ ఏముంది గుణకం 1 ఉంది కాబట్టి 1, కాబట్టి 1 రాస్తున్నాను. ఇప్పుడు 2/1 అంటే 2 రావడం జరుగుతుంది. ఇప్పుడు α + β. సో ఇప్పుడు మూలాల మొత్తం ఏంది -b/a. సో ఇక్కడ చూసుకోండి, మైనస్ కి మైనస్ రాశాను. ఇక్కడ b ఈక్వల్ కూడా ఏముంది -5 ఉంది కాబట్టి సో -5 రాస్తున్నాను. ఆ తర్వాత బై 1 రాస్తున్నాను. చూడండి, ఇక్కడ 1 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, మనకి ఏం రావడం జరిగిందంటే α + β/α/β రాయాలి కాబట్టి α + β = 5 కాబట్టి 5 రాస్తున్నాను. బై 2 కాబట్టి 2 రాస్తున్నాను. ఇది మన ఆన్సర్. ఈ విధంగా ఇచ్చాడో లేదంటే 2.5 అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాడో ఏది ఇస్తే అది మీరు ఆన్సర్ లో టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా ఈ విధంగా క్వశ్చన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ క్వశ్చన్ అనేది రిపీటెడ్ గా అడుగుతున్నాడు కాబట్టి ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోండి. నేను బేసిక్ కూడా దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రీజనింగ్ కి సంబంధించింది. 5, 13, 23, 49 డాష్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8 పెరిగింది, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి 10 పెరిగింది, ఆ తర్వాత వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఇంటూ చేసి చూద్దాం. చూడండి, ఎందుకంటే ఇక్కడ దాదాపు చాలా పెరిగింది కాబట్టి ఇంటూనే చేసే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, 5ని ఇంటూ 2 చేసాం అనుకోండి, 5 ఇంటూ 2 చేస్తే మనకి 10 రావడం జరుగుతుంది. సో 10కి ఎంత కలపాలి, 3 కలపాలి. అంటే మనం ఏం చేసాం, ఇంటూ 2 + 3 చేయడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ ఇదే వర్కౌట్ అవుతుంది లేదు. సో ఆ తర్వాత ఇక్కడ ఎంత ఉంది, సో ఇక్కడ ఇంటూ 2 చేసాం అనుకోండి, 26 రావడం జరుగుతుంది. 26 నుంచి ఎంత తీసిండు, 3 తీసేసిండు. అంటే ఇక్కడ ఏం చేసాం, ఇంటూ 2 - 3 చేసాం. ఈ ఫార్మాట్ లోనే ఉండొచ్చు చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇంటూ 2 చేసాం అనుకోండి, 46 రావడం జరుగుతుంది. 46 + 3 అంటే 49. అంటే ఇంటూ +3 ఇంటూ -3 ఇంటూ +3 వచ్చింది. నెక్స్ట్ ఇంటూ -3 రావడం జరుగుతుంది. కాబట్టి ఇంటూ 2 - 3 అంటే 98 - 3 అంటే 95 రావడం జరుగుతుంది. ఇది 95 మన యొక్క ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వెరీ సింపుల్. చూడండి 75,000 రూపాయలపై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 7.5 అండ్ 6 years కి వచ్చే వడ్డీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ ని మీరు చాలా సింపుల్ గా చేయొచ్చు డైరెక్ట్ గా. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయండి. ఆప్షన్ చెక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 7.5 ఉంది. 7.5 6 years కాబట్టి ఇంటూ 6, ఎందుకంటే ప్రతి ఇయర్ కి 7.5. సో ఎన్ని సంవత్సరాలకి 6 years కాబట్టి 6 అని చెప్పేసి రాశాను నేను అక్కడ. సో ఇక్కడ ఎంత అవడం జరుగుతుంది అంటే 0, 30 అంటే 0 కదా, ఇక్కడ 3 అండ్ ఆ తర్వాత 42 అంటే 42 + 3 అంటే 45.
సో కాబట్టి 45 పాయింట్ ఇక్కడ 0. సో 45%. 45% అంటే ఏంటి అంటే 6 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత అంటే 45%. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు 100% ఈక్వల్ టు 75000 అని చెప్పేసి తెలుసు. ఇప్పుడు చూసుకోండి 45% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ. అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఒక్కసారి జస్ట్ థింక్ చేయండి మీరు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ చూసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా చేసినా కూడా మీకు ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బై 100 ఇక్కడ అడ్డగుణాకారం చేయండి. చేస్తే 45 ఇంటూ 75000 ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros పోతే మీకు 45 ఇంటూ 75 అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే 45 0 అండ్ 45 5 అంటే మీకు 45 టేబుల్ రాకపోవచ్చు, బట్ 90 టేబుల్ వస్తుంది కదా. 45 2 అంటే ఇక్కడ 2 అయిపోయాయి 90, ఇంకొక 2 అయిపోయాయి 90, ఇంకొక ఇక్కడ 45 అంటే 5 అయిపోయాయి. కాబట్టి ఇక్కడ ఓవరాల్ చేస్తే 180 ప్లస్ 225 కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. ఆ తర్వాత 22 అనేది చేతన ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మీరు చేయడానికి ట్రై చేయండి టేబుల్ వచ్చేసరికి. కాకపోతే ఇక్కడ సింపుల్ గా ఆన్సర్ వస్తే చూడండి 100 ఈక్వల్ టు ఎంత 75000. అయితే ఇప్పుడు 100 ఈక్వల్ టు 75000 కాబట్టి ఇప్పుడు చూసుకోండి బై 2 చేసాం అనుకోండి మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 3 ఆ తర్వాత 6 అంటే 36,000 ప్లస్ రావడం జరుగుతుంది. ఇదేంది సగం 50%. మనకేం కావాలా ఓన్లీ 45% కావాలి, అంటే 36 కంటే తక్కువే ఉంటది కాబట్టి ఈ ఆప్షన్ కాదు. అండ్ ఈ ఆప్షన్ కూడా కాదు, ఎందుకంటే దగ్గరనే ఉంటది కాబట్టి ఇది కూడా కాదు అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ రెండింటి మధ్యలోనే ఉంటది, ఎందుకంటే దాదాపు 45 అంటే 32 నుంచి 35 మధ్యలో 36 దగ్గర ఉంటది. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ చూసుకుంటే చివర్లో 0 లేదు కాబట్టి ఇది కూడా కాదు, కాబట్టి ఇదే ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఎలిమినేషన్ మెథడ్ చూడండి. అప్పటికి రాకపోతే ఇది ట్రై చేయండి. వెరీ సింపుల్. ఎలిమినేషన్ మెథడ్ వచ్చేసరికి మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది. ఇది కాదు అని చెప్పేసి ఈజీగా చూసుకోవచ్చు. సో ఇంటూ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 3 ఉంటుంది కదా, ఇంకో ఆప్షన్ 2 ఇచ్చాడు అనుకో అది కూడా ఎగిరిపోతుంది. ఆ విధంగా మీరు చూస్తూ చేయండి, మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. చూసుకోండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ ఈక్వల్ టు, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ బేసికల్ గా, బట్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మనకి. ఎక్స్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు, వై ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ఇప్పుడు ఏమడిగాడు అంటే x² ప్లస్ y², ఆ తర్వాత ఏమడిగాడు అంటే x² మైనస్ y². సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ x² అంటే 3² కాబట్టి 9, ఆ తర్వాత ఇక్కడ 2² అంటే 4, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 9, ఆ తర్వాత 4. ఇప్పుడు చూసుకోండి 13/5 అనమాట. ఇది మన ఆన్సర్. ఇక్కడ క్యాన్సిల్. వెరీ సింపుల్ క్వశ్చన్. ఏజెస్ కి సంబంధించి ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, సింపుల్ గా ఉండడం జరుగుతుంది. ఇది ఒక మోడల్ అన్నిటికీ వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. చెప్తాను చూడండి. 14 సంవత్సరాల క్రితం, 14 సంవత్సరాల క్రితం అంటున్నాడో తర్వాత అంటున్నాడో అని చెప్పేసి చూడాలి. 14 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకి 3 రెట్లు అని చెప్పేసి అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు కొడుకు వయస్సుకు 2 రెట్లు అని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు, ప్రజెంట్ ఏజ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ప్రజెంట్ ఏజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్. క్రితం అంటే చాలా రోజుల క్రితం అన్నమాట. ప్రస్తుతం అంటే ఇది, అండ్ ఆ తర్వాత అంటే ఫ్యూచర్ అన్నమాట. ఇది మీరు క్లారిటీగా తెలిస్తే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. క్రితం అంటే పాస్ట్, ప్రజెంట్ అంటే తెలుసు మీకు ప్రస్తుతం, తర్వాత అంటే ఫ్యూచర్. ఈ 3 తెలుసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఇప్పుడు 14 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి 14 సంవత్సరాల క్రితం అనమాట. ఇది ప్రస్తుతం. సో 10 సంవత్సరాల తర్వాత అంటే 10. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 24 ఇయర్స్ డిఫరెన్స్ ఉందన్నమాట ఈ రెండింటి మధ్య. ఇది తెలిస్తే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఇప్పుడు చూడండి తండ్రి కొడుకు. సో ఇప్పుడు చూసుకోండి 3:1 రేషియో, అంతేనా? 3 రెట్లు అంటే 3:1. తర్వాత ఏమైంది 2:1 గా మారింది. సో ఈ 2:1 గా మారడానికి 3:1 గా మారడానికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇప్పుడు చూసుకోండి ఇక్కడ చెప్తాను. ఇది 14 సంవత్సరాల క్రితంది, ఇది 14 సంవత్సరాల క్రితంది. ఇది వచ్చేసరికి ఎప్పటిది 10 సంవత్సరాల తర్వాతది. ఇది ఫ్యూచర్ కి సంబంధించి 10 సంవత్సరాల తర్వాతది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 24 ఉంది. ఇప్పుడే చెప్పడం జరిగింది 24 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ 3 × 1 3, ఆ తర్వాత 2 × 1 అంటే 2. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 1 ఉంది. కాబట్టి సో 1 రేషియో ఈక్వల్ టు ఎంత అంటే 1 రేషియో ఈక్వల్ టు 24 ఇయర్స్ అనమాట. ఇప్పుడు మనకి ఏమన్నాడు ప్రస్తుతం తండ్రి ఏజ్ అడిగాడు. ఇది 3 తీసుకుందాం. ఈ 3 ఎప్పటిది 14 సంవత్సరాల క్రితంది. సో ఇప్పుడు చూసుకోండి 14 సంవత్సరాల క్రితం తండ్రి యొక్క రేషియో ఎంత 3 కాబట్టి సో ఇప్పుడు చూసుకోండి 3 × ఎంత 24 అంటే ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే
24, 48, 48 అంటే 72 రావడం జరుగుతుంది. 72 ఇయర్స్ అనేది ఎప్పటికి సంబంధించింది అంటే 14 సంవత్సరాల క్రితంది. సో ఇప్పుడు రావాలంటే ఈ 14 కలపాలి కాబట్టి ఈ 14 కలిపినాం అనుకో మనకు ఆటోమేటిక్ ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 6, ఇక్కడ 86 అనేది రావడం జరుగుతుంది. మీకు ఇంకొక వయసు కూడా అంటే కొడుకు వయసు కూడా కనుక్కోమంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అంటే 24, ఆ తర్వాత 14 చేసాం అనుకోండి, 14 చేస్తే ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 8, ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే 3 అన్నమాట. సో ఇప్పుడు చూసుకోండి ఈ విధంగా మనకి రావడం జరిగింది. కావాలంటే మీరు చూసుకోండి ఈ విధంగానే ప్రస్తుతం వీరి వయసులు ఈ విధంగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మీకు 3:1 రావడం జరుగుతుంది. ఇది 14 సంవత్సరాల తర్వాతది కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ఇటువంటి మోడల్ ఎప్పుడు వచ్చినా సరే ఈ కాన్సెప్ట్ మీరు చేసినట్లయితే మీకు సింపుల్ గా రావడం జరుగుతుంది. రేషియోస్ కాన్సెప్ట్ అని చెప్పేసి చెప్తుంటాం మనం. నెక్స్ట్ చూడండి స్పియర్. గోళం యొక్క ఏమిచ్చాడు అంటే గోళం యొక్క ఘనపరిమాణం ఇవ్వడం జరిగింది. ఘనపరిమాణం ఎంత ఇచ్చాడు అంటే వాల్యూమ్ ఇవ్వడం జరిగింది, 36 పై ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే డి అడుగుతున్నాడు. చేద్దాం చూడండి. గోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా మీ అందరికీ తెలుసు, 4/3 పై ఆర్ క్యూబ్ అని చెప్పేసి. సో ఇప్పుడు 36 పై ఇవ్వడం జరిగింది, ఘనపరిమాణం ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ 9 రావడం జరుగుతుంది. ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 ఇటు వెళ్తుంది కాబట్టి 9 అంటే 9 × 3 ఈక్వల్ టు ఆర్ క్యూబ్ అనమాట. ఇక్కడ 3² ఇక్కడ 3 అంటే ఆర్ క్యూబ్. ఇప్పుడు 3 క్యూబ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్ అంటే ఆర్ ఈక్వల్ టు ఎంత అంటే 3 రావడం జరుగుతుంది. ఇక్కడికి ఆపేస్తారు, బట్ ఇక్కడ నుంచి మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి, డి. సో ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంటుంది 3 అని చెప్పేసి. సో తొందరపాటు ఎక్కువ వల్ల 3 అనే ఆప్షన్ మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు డి ఈక్వల్ టు 2r కాబట్టి 2r అంటే ఇక్కడ ఎంత అంటే 2 × 3 అంటే 6 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. 3³ ప్లస్ ఆ తర్వాత 2³ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగాడు. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 3³ అంటే 3 × 3 × 3 అంటే 27 రావడం జరుగుతుంది. 27² ఆ తర్వాత ఇక్కడ 2 × 2 × 2 అంటే 8 రావడం జరుగుతుంది. 8² ఇప్పుడు చూసుకోండి 27² మీరు చేయాలి. ఇప్పుడు సింపుల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ ఎంత అంటే 49, ఇక్కడ 7² అంటే 49 కదా, 49. ఇక్కడ 2² అంటే 0,4 రాస్తున్నాను, 4 కాబట్టి. సో ఇప్పుడు లాస్ట్ది వదిలిపెట్టేయండి. ఇప్పుడు 2 × 7 అంటే ఎంత 14, 14 × 2 అంటే 28 రాసేస్తున్నాను. ఇదే మనకి అనమాట 9 ఆ తర్వాత 2,7. సో ఇప్పుడు 729 రావడం జరుగుతుంది. 729 స్క్వేర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ విధంగా చూడండి, బట్ మాక్సిమం మీకు 30² వరకు తెలిసే ఉండాలి. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ 64 రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మేజర్ పాయింట్ ఈ విధంగా చూడండి, ఇక్కడ 3 వస్తుంది. ఆప్షన్ 3 లాస్ట్ లో వచ్చేది ఒకటి మాత్రమే ఉంది, డైరెక్ట్ టిక్ చేయండి, మీరు మొత్తం ప్లేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఇది వెరీ సింపుల్ క్వశ్చన్, జామెట్రీ నుంచి రావడం జరిగింది. అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3-4 షిఫ్ట్లలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏమనిపిస్తుంది అంటే మెన్సురేషన్ నుంచి ఖచ్చితంగా అండ్ జామెట్రీ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఈ రెండు నుంచి దాదాపు 3-4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. జనరల్ గా నేను మెన్సురేషన్ నుంచి 2.5 hours ఒక క్లాస్ చెప్పడం జరిగింది, దానివల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి, అవైలబుల్ గా ఉంది. ఆ తర్వాత జామెట్రీ కూడా చెప్పడం జరిగింది. జామెట్రీ కూడా ఒక 1.5 hour వీడియోస్ అయితే 2 ఉండడం జరిగింది, దాన్ని కూడా చూడండి, మీకు యూస్ఫుల్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చూడండి క్వశ్చన్ చూద్దాం. మనకి ఇక్కడ ఏమిచ్చాడు, ఏడి ఇది కదా, ఇది ఎంత ఉంటుందో బీడీ అంటే ఇది కూడా అంతే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏసీ కాబట్టి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో జనరల్ గా మనం ఈ త్రిభుజం చూద్దాం చూడండి, చిన్న త్రిభుజం చూద్దాం. ఈ చిన్న త్రిభుజం చూసినట్లయితే దీనికి ఎదురుగా ఈ భుజం ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్ ఉన్నట్లయితే ఇది కూడా ఎక్సే ఉండడం జరుగుతుంది. ఎందుకు అంటే రెండు భుజాలు సమానమైతే వాటికి ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానం అవ్వడం జరుగుతుంది. అదే విధంగా చూడండి. సో ఇప్పుడు ఇది ఎక్స్ ఇది బయట ఉంటది కదా, కాబట్టి ఇది ఎంత అవుతుంది అంటే ఇది 2x అవుతుంది. ఎందుకంటే ఏవైనా రెండు అంతర కోణాల మొత్తం దానికి ఎదురుగా ఉండే బాహ్య కోణాల మొత్తానికి సమానం అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా డ్రా చేస్తున్నాను. సో ఈ విధంగా ఉంది, అది ఈ విధంగా ఉంది కాబట్టి ఈ రెండు కోణాల మొత్తం ఎంత ఉంటుందో ఈ కోణం మొత్తం కూడా అంతే ఉంటుంది. సో ఏవైనా రెండు అంతర కోణాల మొత్తం దానికి ఎదురుగా ఉండే బాహ్య కోణానికి సమానం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ క్లియర్ గా నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది 2x అయితే ఇది కూడా 2x అవుతుంది. ఎందుకంటే ఎదురుగా భుజాలు సమానం అయితే వాటికి ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానం అయితే కాబట్టి ఇది కూడా 2x అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు గమనించినట్లయితే ఈ విధంగా రావడం జరిగింది. చూసుకోండి, ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది, x ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 2x ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 99 ఉంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇవి అంతర్కోణాలు, వాటికి ఎదురుగా ఉండే బాహ్య కోణం ఇది. ఈ రెండిటి మొత్తం ఎంత అవుతుంది అంటే
ఇది 99 అవ్వడం జరుగుతుంది. కాబట్టి 2x ప్లస్ x అంటే 3x కాబట్టి 3x ఈక్వల్ టు 99 అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత అంటే 33 అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏం అడిగాడు, యాంగిల్ సి అడిగాడు. యాంగిల్ సి అంటే ఇదే కదా 2x కాబట్టి 2x ఈక్వల్ టు ఎంత అంటే 66 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూసుకోండి ఇది వెరీ సింపుల్. నేను దీనికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని అక్కడ చెప్పాను అండ్ మిగతాయి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ చూడండి a/b ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే 3:4 ఇచ్చాడు అండ్ b/c ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే 2:3 ఇచ్చాడు. జనరల్గా ఇట్లా ఇవ్వడు, ఏమి ఇస్తాడు అంటే నెక్స్ట్ షిఫ్ట్లలో b/a ఈక్వల్ టు అని చెప్పేసి రివర్స్గా అడగడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఇప్పుడు a/b ఈక్వల్ టు 3:4 ఇచ్చాడు కాబట్టి 3:4 రాసుకుంటున్నాను డాష్ అండ్ ఆ తర్వాత b/c ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు b, ఇక్కడ c రాసేసుకుంటున్నాను ఇక్కడ డాష్. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాసుకుంటున్నాను, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 రాసుకుంటున్నాను. జనరల్గా ఇంటూ చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇటువంటి క్వశ్చన్లలో జనరల్గా a/c అడుగుతున్నాడో చూడాలి, a/b అడుగుతున్నాడో చూడాలి, ఏం అడుగుతున్నాడో చూడాలి అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడో కూడా చూడాలి, ఏ సీక్వెన్స్ లో ఇచ్చాడో చూడాలి, దేని కింద అదే రాయాలన్నమాట. ఏకి సంబంధించింది ఏనే రాయాలి, బికి సంబంధించి బినే రాయాలి. ఇక్కడ మిస్టేక్ చేయడానికి ఆస్కారం ఉన్న పార్ట్ అదొకటే, అంతకు మించి ఏమీ లేదు. ఇంతకు ముందు చాలా సార్లు నేను ఆ బిట్స్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ విధంగా వచ్చిందంటే బాడ్మాస్ కి సంబంధించి క్వశ్చన్ రావడం జరిగింది. బాడ్మాస్ కి సంబంధించి ప్రతి దాంట్లో బిట్ అయితే ఉండడం జరుగుతుంది. ఏ విధంగా వచ్చింది అంటే ఏమీ లేదు, కొంచెం డిఫరెంట్ గా అడిగాడు. a డివైడెడ్ బై b మైనస్ c ప్లస్ d ప్లస్ e అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో బాడ్మాస్ కి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ విధంగా ఇచ్చాడట ఈ రోజు. ఇచ్చిన తర్వాత ఏమన్నాడు అంటే సో మైనస్ అనగా ప్లస్ అని చెప్పేసి, ఆ తర్వాత ప్లస్ అనగా ఇంటూ అని చెప్పేసి ఈ విధంగా అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఎక్కడైతే మైనస్ ఉందో మైనస్ కి బదులు మనం ప్లస్ రాసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నంబర్స్ ఇచ్చారు, నంబర్స్ చెప్పలేదు నాకు కాబట్టి నేను ఈ విధంగానే రాస్తున్నాను. ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది, దాన్ని కూడా మీరు చూసుకోండి. అండ్ ఆ తర్వాత చూసుకోండి వెరీ సింపుల్ క్వశ్చన్ ఒకటి రావడం జరిగింది. ఏంటంటే x² మైనస్ 9x ప్లస్ 18 ఈక్వల్ టు 0 అయినా. సో చూసుకోండి దీని యొక్క కారణాంకాలు అడిగాడు అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ 18 ఉంది, సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 into 18 అంటే 18 కాబట్టి 18 ఏ విధంగా రాయొచ్చు అంటే 2,9 రాయలేము మనం. 3,6 అంటే ఇక్కడ 9 రాస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అదే విధంగా రాద్దాం చూడండి. సో ఇప్పుడు చూసుకోండి x² మైనస్ 6x మైనస్ 3x ప్లస్ 18 ఈక్వల్ టు 0 అని చెప్పేసి రాస్తున్నాను. ఇక్కడ కామన్ తీసినట్లయితే x మైనస్ 6 రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ -3 కామన్ తీసినట్లయితే x మైనస్ 6 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి x మైనస్ 3 అనేది ఒకటి, x ఈక్వల్ టు 0, x మైనస్ 6 ఈక్వల్ టు 0. కారణాంకాలు ఏంటి అంటే ఒకటి 3 ఒకటి 6 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. అండ్ ఆ తర్వాత ఏం రావడం జరిగిందంటే చూసుకోండి ఇక్కడ x² మైనస్ 9x ప్లస్ k ఈక్వల్ టు 0 రావడం జరిగింది. అయినా x ఈక్వల్ టు 3 అయినా k వాల్యూ ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. ఏమీ లేదు, ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 3² మైనస్ 9 into 3 ప్లస్ k ఈక్వల్ టు 0. ఇక్కడ ఎంత రావడం జరిగింది అంటే 9 రావడం జరుగుతుంది, ఇక్కడ 27 రావడం జరుగుతుంది. k ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ -18 ప్లస్ k ఈక్వల్ టు 0 రావడం జరుగుతుంది. ఇక్కడ k ఈక్వల్ టు ఎంత అంటే 0 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇంకో క్వశ్చన్ ఏం రావడం జరిగింది అంటే చూడండి ఇక్కడ 5² అండ్ ఆ తర్వాత ఇంటూ 5 to the power of 8 ఇంటూ 5 to the power of 5 ఈ విధంగా రావడం జరిగిందట. ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఏమీ లేదు, ఇక్కడ భూములు సమానంగా ఉన్నప్పుడు మనం ఘాతాలని కూడుకుంటాం, అంతకన్నా చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ. సో చూసుకోండి ఇక్కడ మీరు ఆటోమేటిక్గా 2, 8 అంటే 10, 10 ప్లస్ 5 అంటే 15, 5 to the power of 15 ఇదే మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది, ఇంతకు మించి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి సంబంధించింది. ఎస్ఐకి సంబంధించి నిన్న ఎస్ఐ అడిగాడు, ఈ రోజు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు. సిఐ అయితే అడగట్లేదు. ఇక్కడ 2,000 రూపాయలపై అండ్ 5% వడ్డీ రేటు చొప్పున అండ్ ఎంత 3 సంవత్సరాల కాలానికి వచ్చే వడ్డీ ఎంత అని చెప్పేసి అడిగాడట. నేను ఇంతకు ముందు నిన్న వచ్చిన క్వశ్చన్ చెప్తాను, దాని బేస్ మీద దీన్ని చేయండి చూద్దాం చూడండి ఫస్ట్ దాన్ని. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకి ఇక్కడ 5% అన్నాడు. 5% 3 years కి అంటే 15% కావడం జరుగుతుంది. 15% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగాడు. 100% ఈక్వల్ టు 2000 అయితే 15% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగినట్లయితే 15 into 2000 by 100 చేసినట్లయితే ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 300 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ cos θ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి రావడం జరిగింది. సింపుల్ క్వశ్చన్ ఇది చెప్తాను చూడండి. మనం ఇటువంటి క్వశ్చన్ చూడగానే అకర్ని అని చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 1 - cos θ ప్లస్ 1 ప్లస్ cos θ
ఇంటూ అక్కడ ఏం చేస్తే 1 మైనస్ కాస్ టీటా బై 1 మైనస్ కాస్ టీటా అక్కడ ఏం చేస్తున్నాం చూడండి. ఇప్పుడు చేసినట్లయితే మనకి ఏం రావడం జరుగుతుందంటే 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు దీన్ని, ఎందుకంటే ఇక్కడ 1 స్క్వేర్ అక్కడ 1 స్క్వేర్ కాబట్టి ఇక్కడ చూసుకోండి 1 మైనస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే కాస్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. మీకు ఏం తెలుసు అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని చెప్పేసి తెలుసు. సో దీని బేసిక్గా సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏమవడం జరుగుతుందంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని చెప్పేసి మీరు రాసుకోవచ్చు. ఇదేనా? సో ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా అని చెప్పేసి రాసుకోవచ్చు కదా, రాసుకుంటున్నాను చూడండి. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ టీటా. సో ఇప్పుడు మీరు చేసినట్లయితే ఇప్పుడు 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటాగా బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు 1 బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా అంటే ఏం రావడం జరుగుతుందంటే ఇక్కడ కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా రావడం జరుగుతుంది. ఇది మీ ఆన్సర్. ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఈ క్వశ్చన్ నేను చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. బార్ 8 అని చెప్పేసి రావడం జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని వాట్ అని చెప్పేసి అడిగారట. ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఒక 3 టైమ్స్ రాసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత 3 ఈ క్వశ్చన్ నేను చాలా సార్లు చెప్పడం జరిగింది, ఎన్టీపీసీలో కూడా రావడం జరిగింది. దీన్ని ప్లస్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం చూడండి. వాల్యూస్ ఏ విధంగా ఇచ్చాడంటే 14 అట 18 అట ఆ తర్వాత 12 ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇవి ట్రిప్లెట్స్ లేదో చెక్ చేయాలి. కాదు కాబట్టి మీరు ఆటోమేటిక్గా హిరోన్స్ ఫార్ములాకి వెళ్ళిపోవాలి. హిరోన్స్ ఫార్ములా వైశాల్యం ఈక్వల్ టు ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని చెప్పేసి రాసుకోండి. సో దీని ద్వారా మీరు చేయడం ద్వారా సింపుల్గా ఆన్సర్ రావడం జరుగుతుంది. ఎస్ అంటే మీ అందరికీ తెలుసు, ఎస్ ఈక్వల్ టు ఏంటంటే 14 ప్లస్ 18 ప్లస్ 12 బై 2 అని చెప్పేసి, ఎందుకంటే ఎస్ ఈక్వల్ టు ఏంటి అంటే సెమీ పెరిమీటర్లో సగం, చుట్టుకొలతలో సగం కాబట్టి దీన్ని ప్లేస్ చేసి ఇక్కడ మీకు వచ్చిందని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇటువంటి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఒకవేళ ట్రిప్లెట్స్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని చెప్పేసి రాసుకొని చేయడం జరుగుతుంది. ఇది వెరీ